ఎపఫ్రా అని అనగా అందమైన వాడు, ఆకర్షణీయమైనటువంటి వాడు, సౌందర్యవంతుడు. దేవునికి స్తోత్రం. ఈయన పేరు ఎపఫ్రా. ఎపఫ్రా అని అనగా సౌందర్యవంతుడు, ఆకర్షణీయుడు, ఆకర్షించేటువంటి వాడు. కొంతమందికి దేవుడు ఆ యొక్క ఆకర్షణీయ శక్తిని ఇస్తాడు. స్త్రీలకు ఇస్తాడు, పురుషులకి ఇస్తాడు. స్త్రీలలోనూ అందగత్తులు ఉంటారు, పురుషులలోనూ కూడా అందగత్తులు ఉంటారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఎపఫ్రాలో ఉన్నటువంటి గొప్ప విశేషత, ఈ ఎపఫ్రా అపోస్తలుడైన పౌలుతో తోటి జత పనివాడు, పౌలుతో కలిసి దేవుని సేవ చేసినవాడు. అలాగనే ఈ దినాన్న సంఘానికి మాదిరిగాను, అలాగనే ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘమును బట్టి, ఎపఫ్రాను బట్టి సంఘం ఆత్మీయంగా ఆశీర్వదింపబడేటువంటి గాను దేవుడు ఎపఫ్రాను దీవించాడు. దేవునికి స్తోత్రం. ఎపఫ్రాలో ఉన్నటువంటి గొప్ప విశేషం ఏమిటి అనగా, ఆయనకు వాక్యం వినాలనేటువంటి ఆశ. వాక్యం వినాలి, వాక్యాసక్తి కలిగినటువంటి వాడు, వాక్యం వినాలని ఆసక్తి కలిగిన వాడు. కనుకనే ఎక్కడో ఎఫెసు పట్టణంలో ఉన్నటువంటి ప్రసంగశాలకు ప్రతిదినము 150 కిలోమీటర్లు వెళ్ళి వచ్చి, అనగా 300 కిలోమీటర్లు ప్రయాణం చేసి వాక్యం వినడానికి వెళ్ళేటువంటి వాడు. ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యాసక్తి, ఆశ వేరు, ఆసక్తి వేరు. డబ్బు కావాలి, ఆశ, డబ్బు ఉండాలి, ఆశ. ఆసక్తి అంటే సంపాదించడం. దేవునికి స్తోత్రం. నీవు అనుకున్న ధనము నీకు రావాలంటే నీవు ఆసక్తి, సంపాదన ఎలా వస్తుంది? ప్రయాసపడాలి. దేవునికి స్తోత్రం. పాస్ అవ్వాలి, ఆశ ఉంది, అది ఆసక్తిగా మారాలి. పాస్ అవ్వాలి, ఆశ మంచిదే. నీ ఆశ నెరవేరాలంటే ఆసక్తి నీలో ఉండాలి. అనగా ప్రయాసపడాలి. రాత్రనక పగలనక ఆ 220 రోజులు ఎడ్యుకేషన్ ఇయర్, విద్యా సంవత్సరానికి 365 రోజుల్లోనూ 220 రోజులు విద్యా సంవత్సరం. 110 రోజులు అటెండెన్స్ ఉంటే పాస్ చేసేస్తారు. నువ్వు కష్టపడి చదవాలి, సేవ చేయాలి, ఆశ ఉంది. ఆ సేవ విజయవంతముగా చేయాలి, ఆసక్తి కావాలి. దేవునికి స్తోత్రం. అప్పు చేయాలి, ఆశ ఉంది, అప్పు చేస్తావు, అప్పు తీర్చేయాలి, అది ఆసక్తి. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆశ వేరు, ఆసక్తి. పౌలు వాక్యం వినాలని ఆశ ఉంది, ఆసక్తితో ప్రయాసపడి 300 కిలోమీటర్లు 2 సంవత్సరాలు ప్రతిరోజు వెళ్ళి వచ్చాడు. దేవునికి స్తోత్రం. శ్రద్ధగా విన్నాడు, దురద చెవులతో కాదు, కల్పనా కథల వైపు కాదు. సిలువ వేయబడిన నజరేయుడైన యేసు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మానవాళిని రక్షించడానికి భూలోకానికి వచ్చిన మహోన్నతుడు. ఆయన సంఘాన్ని చెరపాలని ఆయన సిలువకు శత్రువుగా బ్రతుకుతున్న నన్ను మార్చిన దేవుడు. చప్పట్లు కొడతారు అందరూని. పౌలు యొక్క బోధలను వినట కొరకు ఆసక్తి కలిగిన వాడు, వాక్యాసక్తి కలిగిన వారు ఆరాధన ఎప్పుడైనా వచ్చి వాక్యాన్ని వింటారో అటువంటి వారినే దేవుడు దీవిస్తాడు. నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును. వాక్యం వినుట ద్వారా మన జీవితాలలో వెలుగు, మన కుటుంబాలలో వెలుగు, మన బ్రతుకులలో వెలుగు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎపఫ్రా వాక్యాసక్తి కలిగినటువంటి వాడు. దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము. వారికి ఆరాధన అంటే ఆసక్తి. కొరహ కుమారులకు ఏంటంటే అక్కడే చచ్చిపోవాలి బలిపీఠం మీద. బలిపీఠం దగ్గర బ్రతికారు వాళ్ళు. అందుకే దేవా నీ మందిరం అంటే మాకు ఇష్టం అంటారు. దేవా దుర్బోధలు మా యొక్క కొలసి పట్టణంలో ఉన్నవి. మా కొలసి పట్టణం అంతా కూడా నాయన దుర్బోధలు ఉన్నాయి, దొంగ బోధలు ఉన్నాయి. నాయన ఈ దొంగ బోధలు కాదు, సరైన బోధ నేను నేర్చుకుని నా కొలసి పట్టణాన్ని మార్చాలని ఆసక్తితో దేవుని వాక్యం వినడం కొరకు ఎఫెసు పట్టణానికి ప్రతిరోజు వెళ్ళాడు. ఆసక్తి కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆసక్తితో వింటేనే ఆశీర్వాదం. ఇష్టానుసారంగా మన ఇష్టం అయిపోతుంది. మంచిదే, ఎందుకంటే మన సంస్కృతి అలాంటిది. మన యొక్క జీవన విధానాలు అలాంటివి అయినప్పటికీ కొంతలో కొంత మార్చుకుందారి. దేవుని సన్నిధిలో మౌనంగా ఉందారి. దేవునికి స్తోత్రం. వాక్యం విందారి, విందారి, విందారి. పిల్లలతో రండి. వచ్చిన పిల్లలు, తెచ్చుకున్న పిల్లలను మౌనంగా మీరే ఉంచుకోవాలి. మన ఇష్టానుసారంగా కాదు. ఏ మాట మనల్ని మారుస్తుందో తెలియదు. వాక్యాశక్తి కలిగినటువంటి వారు వాక్యం వింటారు. నీ వాక్యము శ్రద్ధగా, నా మాట శ్రద్ధగా వినిన ఎడల నీవు బ్రతుకుదువు. దేవునికి స్తోత్రం. ద్వితీయోపదేశకాండం అంటే కదా, ఈ నా మాటలు మీరు శ్రద్ధగా వినిన ఎడల ఈ దీవెనలన్నీ మీకు. ఎందుకు దీవెనలు రావడం లేదు? వాక్యము మందిరానికి వెళ్ళాలని ఆశ ఉంది, కానీ వాక్యాన్ని వినాలని ఆసక్తి లేదు. విన్నవారికే ఈ దీవెనలు. నీ దేవుడని యెహోవా శ్రద్ధగా విని. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 28వ. నీ దేవుడైన యెహోవా మాట ఎలా వినాలట? చెప్పండి రా. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీకు. నీవు పట్టణంలో ఆశీర్వదింపబడతావు, పల్లెటూరులో ఆశీర్వదింపబడతావు, నీ కూతుళ్ళు ఆశీర్వదింపబడతారు, నీ కొడుకులు ఆశీర్వదింపబడతారు, నీ దుక్కుటెత్తులు ఆశీర్వదింపబడతాయి, నీ పిండి పిసుకు తొట్టి ఆశీర్వదింపబడుతుంది, నీ యొక్క ఒక వ్యవసాయం ఆశీర్వదింపబడుతుంది, నీ వ్యాపారం ఆశీర్వదింపబడుతుంది. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినిన ఎడల దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమి అనలేకపోతున్నాం, ఎందుకంటే మనం మరలా బాధ పెట్టుకుంటారని. ఎవరిష్టానుసారంగా వింటే కుదరదురా. శ్రద్ధగా వింటేనే గృహ దీవెనలు. ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తి. నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా వినిన ఎడల ఐగుప్తీయులకు కలుగ చేసిన రోగములలో ఏది నీకు. ఆసక్తి. ఎపఫ్రాకు వాక్యం వినాలని ఆసక్తి, వాక్యాసక్తి అటండి ఎపఫ్రాకు. దావీదంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు. ఈ వారం మందిరానికి వచ్చిన వారందరికీ దేవుడు నెమ్మదిని అనుగ్రహించును గాక. వాక్యం వింటున్న వారందరికీ నెమ్మదిని అనుగ్రహించును గాక. ఆమేన్. తేనె వలే మధురమో నూనె వలే మధురమో శ్రేష్టమో బలమైన నీ మాట బలమైనది, విలువైనది. నా నోటి యేసయ్య మాట జీవపు మూట పరముకు నడిపి. యేసయ్య మాట పరముకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మందిరాలు లేక ఎందరో ఇబ్బందులు. సరి అయిన మందిరం లేదు, సరి అయిన ఆరాధనలు లేవు, ఎంతో దూరం వెళ్ళవలసి వస్తుంది. దేవుడు నీకు నాకు మన ఇంటికి దగ్గరలోనే మందిరం ఇచ్చాడు. వాక్యాశక్తి కలిగిన వారే ఆరాధనకు వస్తారు. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని ఆసక్తితో వినిన వారినే దేవుడు ఆశీర్వదిస్తాడు. అల్లరిగా ఉండేవారు కాదు, అల్లరి చేసేటువంటి వారిని కాదు. అల్లరిగా అయితే అసలు ఆరాధనకే రానవసరం లేదు. ఆశీర్వదింపబడాలంటే వాక్యాన్ని వినాలి. విన్న వాక్యాన్ని బట్టి దేవుడు, వాక్యమై ఉన్న దేవుడే ఆశీర్వదిస్తాడు. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎపఫ్రా వాక్యాశక్తి కలిగినటువంటి వాడు. ఏ సహోదరి సహోదరులరా, వినాలి. కోటాలు పెట్టడం కాదు, ఆరాధనలో ఉండడం కాదు, వినాలి. ఊర్లోకి అత్యధికమైన పెద్ద పెద్ద ప్రసంగికులను తీసుకొచ్చారు. 2 భార్యాభర్తలు కోటాలు ఇట్టారు. 7 రోజులు ఇట్టారు, 14 రోజులు ఇట్టారు. వినలేదు. అందుకే ఆశీర్వాదం లేకుండా పోయింది ఆ సంఘంలో, ఆ ఇంట్లో.
వాక్యం మనకు దొరుకుతున్నప్పుడు మనం వినాలి. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఇలాగే వాక్యం వింటాం, ఇలాగే ప్రతిరోజు ఆరాధనలు ఉంటాయి, సెల్ ఫోన్లో ఎన్ని వచ్చేస్తాయి, యూట్యూబ్లో అన్నీ చూసేయచ్చు అనుకుంటున్నారేమో. ఈ సువార్త మోయబడు వాక్యమే కరువగును, ఈ సువార్త మోయబడు వాక్యమే రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు. రవి కోటి తేజుడు తేజుడు రమ్యమైన దేవుడు రాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. సైతాను వాక్యాన్ని విన్నవదు, ఎందుకంటే మనం ఆశీర్వాదం పడిపోతామని. మనకు ఆశీర్వాదం రావడం సాతానికి అస్సలు ఇష్టం ఉండదు కదా. వాక్యాన్ని విన్నవదు, అన్నీ వింటాం, అన్నీ వినేస్తాం, గోడకే ఉంటాయట ఏటి, మనల్ని మాత్రం విన్నవదు. వినండి వినండి ఉత్సాహంగా, ఎందుకో సౌండ్ ఎక్కువ పెట్టి మరీ వినేస్తాం. దేవుని వాక్యం దగ్గరికి వచ్చింది అది విన్నవదో మనం వినం, ఎందుకంటే ఆశీర్వాదం పొందకూడదు మనం. అయితే ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటారో వినిన వారికి ఆశీర్వాదం. నీవు నీ దేవుడైన యెహోవా శ్రద్ధగా విని ఎడల నీ దీవెనలన్నీ నీకు ప్రాప్తించును. నీ శత్రువు ఒక దారిలో నుండితే 7 దారిలో నుండి పారిపోతాడు. నువ్వు వింటే దేవునికి స్తోత్రం. వినువారు మాత్రమే కాకుండా ఆచరించేవారు. కుటుంబ ఆశీర్వాదం అంతా అక్కడే ఉంది. నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తించును. ఈ సహోదరి, నీ దేవుడైన యెహోవా మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా, దేవునికి స్తోత్రం. ఎపఫ్రాను బట్టి పరిశుద్ధాత్మ ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. వాక్యాశక్తి కలిగిన వారు కనుక ఉదయాన్నే మరి టిఫిన్ చేసి ఎంతమంది వచ్చారో, ఆకలి కడుపుతో ఎంతమంది వచ్చారో తెలియదు, కానీ మిమ్మల్ని మనందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక. ప్రయాసపడ్డాడు. 300 కిలోమీటర్లు రోజు ప్రయాణం చేయాలి. ప్రయాస. అక్కడ 1 గంట వాక్యం వినాలి. ప్రయాస. ఇది ప్రయాసే. ఉదయం లేవడం, ఉదయాన్నే తయారవడం, ఉదయాన్నే మందిరం రావడం, ఉదయాన్నే మన పనులన్నిటికీ మానుకోవడం ప్రయాసే. కానీ ప్రయాస వెనకాల ప్రభువు దీవెనుంది. నమ్మిన వారందరూ చేతులెత్తి దేవునికి వందనాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పొద్దుటే ఇట్టేసాడేటి, పని పాటు లేదు పాటగారికి అనుకుంటున్నారేమో. ప్రయాసపడితేనే ఆశీర్వాదం, ప్రయాసపడితేనే కృప, ప్రయాసపడితేనే దైవ దీవెన, ప్రయాసపడితేనే తప్పింపబడతాం, ప్రయాసపడితేనే శ్రమ వచ్చినా శ్రమలో మిగులుతాం. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి సహోదరులు, ఆయన వెళుతూ తన వెంట కొంతమందిని తీసుకుని వెళ్ళేవాడట. కొలస్సీ పట్టణం నుండి ఎఫెసు పట్టణానికి ప్రతిరోజు ఆయన ఆ ప్రసంగశాలకు వెళుతూ, ఆ వాక్యశాలకు వెళుతూ, ఆ బైబిల్ కాలేజీకి వెళుతూ, ఆ బోధ వినడానికి వెళుతూ ఒక్కడే కాదటండి, కొంతమందిని తీసుకుని వెళ్ళేవాడటండి. 4, 5, 10 మందినో 15 మందినో ఆ యొక్క స్వస్థత, ఆ యొక్క ప్రసంగశాలకు పౌలు గారు, పాస్టర్ గారు ఆ ప్రసంగశాలలో పౌలు గారు చెప్తున్న బోధలు వింటున్నాను రా, మీరు రండి అనేకులను తీసుకువెళ్ళాడటరా. ఆరాధనకు వస్తున్నాం, మనము వచ్చేటప్పుడు అనేకులను మనం తీసుకురావాలి. దేవుని స్తోత్రం. బయట వాళ్ళు ఎవరు వద్దు, మన ఇంట్లో వాళ్ళని తీసుకురండి చాలు. ఎవరెవరినో తీసుకురావద్దు, కానీ మన ఇంటిలో ఉన్నవారు అందరూ కూడా దేవుని సన్నిధిలో ఉంటే మన ఇంటిలోనికే దేవుని సన్నిధి వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చేతులెత్తి చెప్పండి, అందరూ స్వరమెత్తి చెప్పండి, చప్పట్లు కొడుతూ ఆరాధిస్తూ దేవుని పూజిస్తూ దేవుడికి నమస్కరిస్తూ దేవుని నామాన్ని ఘనపరుస్తూ హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాలము ఎపఫ్రా ద్వారా పరిశుద్ధాత్ముడు మనకు పరిశుద్ధాత్మ పాఠాలు నేర్పిస్తున్నాడు. వాక్యాశక్తి కలిగి ఉండాలి. ఒక్కరమే కాదు రావడం, మనం తీసుకురాగలిగినంత అనేకులను దైవ సన్నిధికి తీసుకుని రావాలటండి. ఒక దెయ్యం వెళ్ళిపోయి ఎన్ని దెయ్యాలను తీసుకొచ్చింది? ఎన్ని దెయ్యాలని? ఒక అమ్మగారు ఇల్లు ఊడ్చేసిందంటే దెయ్యం వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన దెయ్యం మరలా
ఆ తుడిచేసిన ఇంట్లోకి ఎన్ని దెయ్యాలు తీసుకొచ్చింది? 7 దెయ్యాలను తీసుకొచ్చిందంట. దెయ్యాల్లో యూనిటీ ఉంది, దెయ్యాల్లో ఐక్యత ఉంది. ఒక దెయ్యం వెళ్ళిపోయింది బయటికి, ఎన్ని దెయ్యాలు తీసుకొచ్చింది? దెయ్యాల్లోనే ఐక్యత యూనిటీ ఉన్నప్పుడు మనం ఎందుకు తీసుకురాకూడదండి? అమ్మ వస్తావుని తీసుకుని రారా, మాతో మాట్లాడదాం. మాట్లాడాలి, దేవునికి స్తోత్రం. రానంటుంది, నువ్వు మంచి మాటలు చెప్పి రప్పించాలి. దేవునికి స్తోత్రం. ప్రభు సన్నిధికి నడిపిస్తే దైవాశీస్సులు, దేవుని కృప నిండుగా నీపై, నీ కుటుంబంపై, నీ బిడ్డలపై ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే సంఘము సేవ మంద అభివృద్ధి చెందాలంటే కాపరి వలన అవ్వదు, పాస్టర్ గారుల వలన కాదు. కాపరి వలన మంద అభివృద్ధి చెందదు, పాస్టర్మ వలన అభివృద్ధి చెందదు. మంద అభివృద్ధి చెందాలంటే మందలో గొర్రెలే పిల్లలు పెట్టాలి. దేవునికి స్తోత్రం. పోయిన సంవత్సరం, అందుకు ముందు సంవత్సరం యజమానులను తీసురండి మీ ఇల్లు ఆశీర్వదింపబడుతుంది అని అనేక వర్తమానాలు చెప్పినప్పుడు సోదరీమణులు విని వారి యజమానులను మందిరానికి నడిపించారు. ఆ దంపతులను, వారి యొక్క గర్భఫలాలను దేవుడు దీవించునుగాక. మందిరానికి భార్యాభర్తలుగా వస్తున్నటువంటి కుటుంబాలలో దేవుడు వారికి ఇచ్చిన గర్భఫలాలను దేవుడు బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. నిర్లక్ష్యము చేయకుండా, క్రమం తప్పకుండా ఆరాధనకు వస్తున్న వారందరి కుటుంబాలను దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. సంవత్సరానికి ఒకరినన్నా తీసుకురావాలి, సంవత్సరానికి ఒకరినన్నా. ఎఫ్రా వెళుతూ ఎవరొకరిని తీసుకువెళ్ళేవాడట. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధికి నడిపించేవాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియ సహోదరి సహోదరుల, మన పని మనం వెళ్తున్నాం చాలు అని సరిపెట్టుకోవద్దు. ప్రతి ఒక్కరూ ఎవరొకరిని, ఏ మందిరానికి వెళ్ళని వారి, ఆరాధనకు వెళ్ళని వారిని, ప్రభు తెలియని వారిని ప్రభు సన్నిధికి నడిపించండి. దేవుడు మిమ్మల్ని ఎంకనో ఆశీర్వదిస్తాడు. అలాగనే ఎఫ్రాలో ఉన్నటువంటి మరొక గొప్ప విశేషత ఏమిటి అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డ వెంట వెళుతూ వారి ఖర్చులన్నీ కూడా ఆయనే పెట్టుకునేవాడటండి. ఆ తీసుకువెళ్ళిన వారి యొక్క ఖర్చులు, ఆ దారి ఖర్చులు, వారి భోజనం ఖర్చులు, అంటే దేవుని సేవ కొరకు తన ధనాన్ని హెచ్చించాడు, తన ధనాన్ని ఖర్చు పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిచర్య కొరకు మనం గుప్పులు విప్పినప్పుడు ఆయన ఆకాశ వాకిళ్ళు ఇప్పుతాడు. మనం గుప్పులు విప్పితే ఆయన విప్పుతాడు. చెప్పండిరా, మనం గుప్పులు విప్పామనుకో ఆయన విప్పుతాడు. ఆకాశ వాకిళ్ళని విప్పేస్తాడట. చప్పలు కొట్టండి అందులోనే. హల్లెలూయా, హల్లెలూయా. కలిమియు సంపద గల వారుగా, అప్పిచ్చేవారుగా, భాగ్యవంతులుగా దీవిస్తాడట. ఇదంతా చారిత్రాత్మకమైనది. వాక్యానుసారంగా ఎఫెఫ్రాలో ఉన్నటువంటి మంచి విషయాలు కొన్ని మనం ధ్యానం చేసుకుని వాక్యాన్ని ముగించుకుందారు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం చదువుదారి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం చదువుదారి. చదవరా. నమ్మకమైన పరిచారకుడు. దేవునికి స్తోత్రం. నమ్మకమైన సంఘములో ఎఫెఫ్రా నమ్మకమైన, తాను స్థాపించిన సంఘములో నమ్మకమైన పరిచారకుడు. నమ్మకం చాలా గొప్ప మాట. ఈ మాట నమ్మకత్వం. పరిచారకుడు సంఘాన్ని స్థాపించాడు, పరిచారకుడిగానే ఉండిపోయాడు. పాస్టర్ అయిపోలేదు, బిషప్ అయిపోలేదు, రెవరెండ్ అయిపోలేదు, బోధకుడు అయిపోలేదు, సేవకుడు అయిపోలేదు. నమ్మకమైన పరిచారకుడు. అందరం చెప్తారు నమ్మకమైన పరిచారకుడు, నమ్మకమైన పరిచారకురాలు. దేవునికి స్తోత్రం. నమ్మకత్వం. నమ్మకం అంటే దేవుడు అంటాడు, మోషే నమ్మకమైన వాడు అంటాడు. నాకు ఇష్టమైన నమ్మకస్తుడు పరిశుద్ధ లేఖనములో 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం 11వ వచనంలో ఉరియా అనేటువంటి ఒక సహోదరుడు మనకు కనబడతాడు. ఈయన దావీదు యొక్క సైన్యములో ఒక సైనికుడు. దావీదంటే అత్యధికమైన ప్రేమ. దావీదంటే బహు నమ్మకమైన వాడు, బహు ప్రేమ కలిగినటువంటి వాడు. ఈ ఊరియా మహాయుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో దావీదు గారు వెళ్లకుండా ఆయన ఇంటి దగ్గర ఉంటే, దావీదు యొక్క మేనమామ యావాబుతో కలిసి ఉన్నటువంటి సైనికులు వీరందరూ యుద్ధంలో ఉన్నారు.
మహాయుద్ధం జరిగిపోతుంది, గొప్ప యుద్ధం జరిగిపోతుంది. అయితే దావీదు వెళ్ళకపోవడానికి కారణము నేను అనుకుంటాను, ఈ యుద్ధం నేను వెళ్ళవలసిన లేదు, మా మేనమామ అక్కడ వాళ్ళని జయించుకురాగలడు అనేటువంటి ఉద్దేశంతో ఆగిపోయి ఉంటాడు. లేకపోతే ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఒక సహోదరి కనబడింది. ఆ సహోదరితో మరి పొరపాటు చేయవలసి వచ్చింది. అక్కడతో అది జరిగింది. ఆమె దావీదును అత్యధికముగా ప్రేమించి దావీదును అత్యధికముగా నమ్మినటువంటి ఈ ఉరియా యొక్క భార్య. అయితే రాను రాను ఆ పాపం పెద్దదైంది. ఈయనలో ఇంకా లోకాశ పెరిగింది. ఆమె భర్తను చంపేయాలనుకుంది. యుద్ధం జరుగుతున్న సమయంలో తన మేనమైనటువంటి యోవాబునకు కబురు పంపి ఉరియాను పంపు వచ్చాడు. ఆహారం పెట్టాడు, తిన్నాడు, తాగాడు, అన్నీ బాగానే ఉన్నాయి. ఒరే ఇంటికి వెళ్ళిపో, మీ ఆవిడతో సుఖంగా ఉండరా. నేను వెళ్ళనయ్య గారండి, యుద్ధములో మన దేశం అంతా ఉంది, యుద్ధములో మన సైనికులందరూ ఉన్నారు, మందసము యుద్ధములో ఉన్నది. ఏమున్నదట? యుద్ధంలోనే మందసం ఉంది. నేను తాగేసి తందనలాడి మా ఆవిడతో సరదాగా ఉండేటువంటి సమయం కాదు రాజా. వెళ్ళడం లేదు, వీడిని చంపేయాలి. ఉత్తరం రాసి మేనమామ యోబా ఉత్తరం పట్టుకొస్తున్నటువంటి ఊరియాను యుద్ధము బహు భీకరంగా జరుగుతున్నటువంటి సమయంలో ముందుగా పెట్టి చంపేయండి. ఎంత నమ్మకస్తుడంటే, ఎంతగా ప్రేమించాడంటే, దావీదు మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాడంటే, దేవుడి తర్వాత నా దేవుడు దావీదు అనుకున్నాడు. ఉరియాయి ఉత్తరం పట్టుకెళ్ళి యోబాబుకి ఇమ్మన్నప్పుడు ఉత్తరం పట్టుకెళ్ళి యోబాబుకే ఇచ్చాడు, కానీ మధ్యలో చదవలేదండి. దేవునికి స్తోత్రం. మహారాజు ఏం రాశాడో ఏమిటో, తన మరణాన్ని, తన మరణ శిక్షను, తన చావు పత్రికను తానే పట్టుకు వెళ్ళాడు. వ్రాసి ఇచ్చిన వాడి మీద నమ్మకముతో, అంత నమ్మకస్తుడు. దేవునికి స్తోత్రం. చదువుంటే యోవాబు ఉరియాని చంపే, నన్ను చంపేయమని నా చేతికే ఉత్తరం ఇచ్చి పంపుతాడా ఈడు? అప్పుడు ప్రాణం రక్షించుకుందాడేమో. నమ్మాడు. దేవునికి స్తోత్రం. నమ్మాడు గనుకనే పాత నిబంధనలో ఆయన పేరుంది. క్రొత్త నిబంధనలో కూడా మత్తయి సువార్త 1వ అధ్యాయంలోనే ఆ ఊరియా పేరు పరిశుద్ధాత్ముడు వ్రాయించాడు. చప్పట్లు కొడతారు అందరూనే. నమ్మకమైన వాడు. కొలస్సీ సంఘములో ఎపఫ్రా నమ్మకమైన పరిచారకుడు. బాప్తిసం తీసుకుని ఆత్మీయంగా పుట్టి మరలా గిట్టేంత వరకు నమ్మకమైన పరిచారకులలాగే ఎవరైతే ఉంటామో వారినే దేవుడు దీవిస్తాడో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘములో అనేక తలాంతులు మనకు దేవుడు ఇస్తూ ఉంటాడు. తలాంతులను బట్టి మనం విర్రవేగడం, గర్వించడం, అహంకారం రాకూడదురా. పరిచారకులు లాగానే. దేవునికి స్తోత్రం. ప్రభు యొక్క పని చేసేవారు కానీ, ప్రభు పనికి సహకరించేవారు కానీ, ప్రభు పనికి మన వంతు సహకారము మరి అందించేవారుగా పరిచారకులుగానే బ్రతకాలి. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిందారి. హల్లెలూయా. ఎపఫ్రా నమ్మకమైన పరిచారకుడు. సహోదరి సహోదరులారా, మందిరములో, దేవుని సంఘములో నీవు నేను పరిచారకులుగానే ఉండాలి. పని చేసేవారిగా ఉండాలి. పరిచర్య చేసేవారిగా ఉండాలి. తగ్గించుకునేవారిగా ఉండాలి. తక్కువ వారిగానే ఉండాలి. ప్రభు అంటాడు, నేను పరిచర్య చేయడానికి వచ్చాను కానీ పరిచర్య చేయించుకోవడానికి. శిష్యుల కాళ్ళు పరిశుద్ధాత్ముడు కడిగాడు. వందనాలు చెప్పండి, దగ్గరగా చెప్పండి. హల్లెలూయా. మట్టిలో మట్టి అయిపోయేటువంటి మనిషి కాళ్ళు
మహోన్నతుడైనటువంటి పరిశుద్ధాత్ముడు కడిగాడు, పరిచర్య ధర్మాన్ని నేర్పించాడు. దేవునికి స్తోత్రం. ఎపఫ్రా వాక్యాసక్తి కలిగిన, వాక్యం వినాలనే ఆశ కలిగినటువంటి వాడు. ఎపఫ్రా దేవుని సంఘములో నమ్మకమైన, ఊరియా నమ్మకమైన వాడు, ఊరియా బహు నమ్మకమైన వాడు. మందసం యుద్ధంలో ఉంటే నేను ఇంటి దగ్గర సరదాగా ఉండడం ఏంటి? తన మరణ శాసనం తన చేత్తోనే పట్టుకెళ్ళి మరణించాడే కానీ నమ్మకత్వాన్ని వదులుకోలేదు. లోకంలో ఎవరెవరినో నమ్ముతున్నారు. మనుషులు నమ్ముట కంటే మనుషులు నమ్ముకుంటున్నారు, రాజకీయ నాయకులు నమ్ముకుంటున్నారు, డబ్బులున్న వాళ్ళని నమ్ముకుంటున్నారు, ధనవంతులు నమ్ముతున్నారు. వద్దురా, ఎవరిని నమ్మొద్దురా. కొంతవరకే కానీ లోకంలో నమ్మకం. నీవు నేను నమ్ముకోవలసింది యేసయ్యనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 54 సంవత్సరాల మండపేట జీవన యాత్రలో ప్రియ సహోదరి, మా తండ్రి రాజకీయ నాయకులతో ఎక్కడి వరకు ఉండాలి అక్కడి వరకే ఉన్నాడు. మేము ఎక్కడి వరకే ఉండాలి అక్కడి వరకే ఉన్నాడు. మండపేట చుట్టుపక్కల రాజకీయ నాయకులు కానీ 54 సంవత్సరాల్లో ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు కానీ, చైర్మన్లు చేసిన వాళ్ళు కానీ, పాస్టర్ గారి కుటుంబానికి మేము ఇది చేసాం అనడానికి ఎవడో కూడా వారిని మేము అడగలేదు, ఎవరో మాకు చేయలేదు. దేవుడే ఈనాటికి ఇలా నిలవబెట్టాడు. దేవునికి స్తోత్రం. సెంటు భూమి కూడా మేము అడగలేదు, వారు ఇవ్వలేదు, వారు నమ్మలేదు. వారి కొరకు ప్రార్థన చేస్తాం. రాజులు మనము నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమ్మతం రాజుల కొరకును అధికారుల కొరకును ప్రార్థనలు చేయాలంతే. వారిని నమ్ముకుని వారు ఏదో చేస్తారనుకుని ఏమీ జరగదు. యేసుని నమ్ముకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సహోదరి, మనం ఆశించిన దానికంటే, ఊహించిన దానికంటే, ప్రజలు మన కొరకు అనుకున్న దానికంటే బహుగా అత్యధికముగా దైవాశీస్సులు పరలోకములో నుండి పరిశుద్ధాత్ముడు మన మీద కృమ్మరిస్తాడు. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిందరే. హల్లెలూయా, హల్లెలూయా. ధనమును నమ్ముకొని దగా పడ్డాను, శక్తివంతుడా నీ చెంతకు యేసు నీవే ఆధారము. కుడి చెయ్యెత్తి పాడండి అందరూ. కుడి చెయ్యి పైకెత్తి పాడండి. యేసయ్యా నువ్వే ఆధారం అని పాడండి. నీవే యేసయ్యే ఆధారం. కుడి చెయ్యెత్తిన వారందరికీ యేసయ్యే ఆధారం. ఇక ముందు యేసే ఆధారం. యేసు నీవే ఆధారము, యేసు నీవే ఆధారము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువుని ఎవరైతే ఆధారం చేసుకుంటారో వారందరికీ పరలోక రాజ్యమే ఆధారం అండి. పరలోక అధిపతి మనకు ఆధారం. పరలోక రాజ్యమే మనకు సెక్యూరిటీ. ఇక నిన్న కూడా మరి కొనుపోని ఇంకా దేవుడు కాపాడాడు. రోడ్డు మీద తిరుగుతున్న వాడికి, నీకు నాకు దేవుడు తన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడే గడిచిన వారం అంతా కాపాడాడు. చప్పట్లు కొట్టండి. పోలీసు వాళ్ళు ఉన్నారు, సెక్యూరిటీ గార్డులు ఉన్నారు, గన్లెట్టుకుని ఉన్నారు, అందరూ ఉన్నారు, వేల మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు. కానీ పైకి ఎక్కినోడు, ఆ గొడవ ఎక్కినోడికి గొర్రెడు పొందా లేదా? అయిపోయింది. దేవుడు ఆధారంగా లేనప్పుడు అలాగే దైవారాధన. దేవుడు నీకు నాకు ఆధారం ఉండి గడిచిన వారం అంతా కాపాడాడు. దేవునికి స్తోత్రం. సెక్యూరిటీ లేరు, బ్లాక్ టైగర్స్ లేరు, డప్పులు లేవు, డమాకాలు లేవు, దండలు లేవు, పువ్వులు లేవు. దేవుడే కాపాడాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎపఫ్రా వాక్యం వినాలని ఆసక్తి కలిగిన వాడు. ఎపఫ్రా దేవుని యొక్క సంఘములో నమ్మకమైన పరిచారకుడు. పరిచర్య చేస్తున్నారు కొంతమంది సహోదరులు, కొంతమంది బిడ్డలు. దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆత్మ ప్రేరేపణ బట్టి దేవుడు వారిని దీవించునుగాక. ఆరాధనకు పరిచర్యలో సహకరిస్తున్నారు బిడ్డలు. వారికి దేవుడిచ్చిన తలాంతులను దేవుని శాఖ వాడుతున్నారు. దేవుడు వారిని దీవించునుగాక. పరిచర్య చేయడానికి ఇష్టపడిన వారందరినీ కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు రా. ఎపఫ్రా పరిచారకుడు కనుకని పరిశుద్ధాత్ముడు
ఆయన యొక్క నామమును పరిశుద్ధ గ్రంథములో వ్రాయించారు. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతింతారే. హల్లెలూయా. నమ్మకమైన పరిచారకుడే కాదు, 4వ అధ్యాయం 12వ వచనం కూడా చదువుతారు. 4వ అధ్యాయము 12వ వచనం. మీలో చదివారా? ఎపఫ్రా మీరందరూ సంఘములో వాళ్ళందరూ నిలకడగా ఉండాలని ఎపఫ్రా ప్రార్థనలో పోరాటం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎపఫ్రా సంఘములో పరిచారకుడు. ఎపఫ్రా సంఘములో సంఘమంతా నిలకడగా ఉండాలి, నిలకడగా ఉండాలి, నిలకడగా ఉండాలని, ఆత్మీయంగా నిలకడగా ఉండాలి, శారీరకంగా మానసికంగా నిలకడగా ఉండాలని ప్రభు పాదాల దగ్గర ప్రార్థనలో పోరాడుతున్నాడటండి. ప్రార్థనలో పోరాటం. దేవా సంఘమంతా నిలకడగా ఉండాలి, దేవా స్త్రీలందరూ నిలకడగా ఉండాలి, దేవా పురుషులందరూ నిలకడగా ఉండాలి, దేవా యవనస్తులందరూ నిలకడగా ఉండాలి, దేవా ఇదిగో సండే స్కూలు నిలకడగా ఉండాలి, స్థిరులై ఉండాలి. ఈ లోకంలో ఎన్నో కనబడుతున్నాయి, లోకాశలు అనేక సంఘాల్లో ఉన్నాయి. అక్కడికిక్కడికి పోకుండా నా కుమారి నీవు వేరే పొలములోనికి వెళ్ళవద్దు, ఇక్కడే ఉండని నువ్వు ఆ యొక్క రూతుతో యోవాబు చెప్పినట్లుగా దేవా నీవు మా సంఘస్థులందరితో చెప్పండి, సంఘంలో ఉన్న వారందరూ నిలకడగా ఉండాలని ప్రార్థనలో పోరాటం. దేవునికి స్తోత్రం. పరిచారకుడే కాదు, ప్రార్థనాపరుడు. సంఘము కొరకు ప్రార్థన చేస్తున్న ప్రార్థనా వీరుడు. ఎపఫ్రాను గురించి ఎన్ని మంచి మాటలండి. వాక్యం వినాలనే ఆశ, నమ్మకముగా పరిచర్య చేయాలి, ప్రార్థనలో పోరాటం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలో పోరాటం, ప్రార్థనలో మెలకువ కలిగి ప్రార్థన ఎలాగటమ్మా? మెలకువ కలిగి 10th పాస్ అయింది, ఇంటర్మీడియట్ ఏది జాయిన్ చేస్తావో వాళ్ళ బతుకంతా అలాగే ఉంటుంది. వాళ్ళ సైన్స్ గ్రూప్ అయితే సైన్స్ లాగా ఉంటుంది, వాళ్ళు మ్యాథ్స్ గ్రూప్ అయితే మ్యాథ్స్ లాగా ఉంటుంది, వాళ్ళు సోషల్ స్టడీస్ అయితే మెలకువతో ప్రార్థన, మెలకువ కలిగి బిడ్డల యొక్క భవిష్యత్తు కొరకు, కుటుంబం కొరకు మెలకువతో ప్రార్థన. దేవునికి స్తోత్రం. సమయమును ఎరిగి, మన వయసును ఎరిగి జీవించాలి. మనకు వయసుకు తగ్గ కోరికలే మనకు ఉండాలి. మెలకువ ప్రతి దాంట్లో మెలకువ. ఎందుకంటే లోకం భయంకరమైన లోకం, నమ్మిస్తుంది, మోసం చేస్తుంది, రుచి చూపిస్తుంది, ఆశ కల్పిస్తుంది, కోరికలు పుట్టిస్తుంది, అంతా కలర్ఫుల్గా ఉంటుంది, ఎంతో గొప్పగా చూపిస్తుంది. పాపికొండలు అంటుంది. మెలకువ వెళ్ళారు, నెల రోజుల వరకు కిందకి గోదావరిలోకి పోయిన వాళ్ళు మళ్ళా బయటికి రాలేదు. మెలకువ అన్నీ బాగా మాట్లాడతారు, చాలా మంచి మాటలు చెప్తాయి, చాలా మంచి కథలు అన్నీ బాగుంటాయి. మెలకువ కలిగి జీవించాలి, మెలకువ కలిగి ప్రార్థన చేయుడి. దేవునికి స్తోత్రం. ఏ పని చేయాలో, ఎంతవరకు చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎక్కడ చేయకూడదు, మెలకువ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వయసు వచ్చేస్తుంది, ఏం తినాలి, ఎంతవరకు తినాలి, ఎంత తినకూడదు, ఎప్పుడు మానేయాలి. మెలకువ కలిగి సమయమును ఎరిగి, జరుగుతున్న కాలమాన పరిస్థితులను ఎరిగి మెలకువ కలిగి. దేవునికి స్తోత్రం. వద్దు, నమ్మొద్దు. రుచి చూపిస్తాయి, ఆశ కల్పిస్తాయి, చివరికి వచ్చేసరికి శూన్యమైపోతాయి. ఎక్కడికి వెళితే అక్కడ ఎవరొకరు చూశాడు. సంసోను మెలకువ లేకుండా ప్రవర్తించాడు, గుండు చేసి గుడ్లు పీకేశాక మెలకు వచ్చింది. 12 మంది అన్నయ్యలు ఉన్నారు, తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు, నలుగురు అమ్మలు ఉన్నారు, తండ్రి ఉన్నాడు, 12 మంది మగోళ్ళు ఉన్నారు ఇంట్లో, 4ని 12ని తను ఉంది. ఊరు చూడాలి, ఎవరొకరు తీసుకుని వెళ్ళాలి. మెలకువ లేదు, శోధన వచ్చింది నీ వల్ల.
మెలకువ కలిగి దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. నమ్మవద్దు ఈ మాయాలోకం నమ్మవద్దు, ఇది ఆశ చూపి మోసం చేయి. ఈ మాయలోకం నమ్మవద్దు. ధనము సంపాదించేవారు ఈ ధరణి అందు ఆశ చూపి మోసం. దేవునికి స్తోత్రం. డబ్బు మీకు తెలియదు. డబ్బున్న వాళ్ళు ఎంత మానసిక ఎంత తలకే నొప్పి అనిపిస్తారో మీకు తెలియదు. అందులో ఈ ఏప్రిల్ నెల మార్చి నెల అసలు నిద్రట తలకి. మీకు తెలియదు ఆ గొడవ. లేనప్పుడు ఒక బాధ, వచ్చాక మరొక బాధ. ప్రియ సహోదరులా ఉండాలి. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. ప్రయాసపడతారు, సంపాదించారు మరలా, మరీ వద్దని కాదు. మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. మెలకువ ఎరిగి కూడా చేయాలట ప్రార్థన. ఎలాగరా? మెలకువ ఒక అమ్మగారికి ప్రార్థన ఇచ్చామంటే అరగంట చేసేస్తుంది. అరగంట టైం అయిపోద్ది. ముందు ఆవిడని తిట్టేసుకుంటుంది. నేను అలాంటి దాన్ని ఇలాంటి దాన్ని, నేను అప్పుడు అది చేశాను ఇప్పుడు ఇది చేసేసాను. తర్వాత మన దగ్గరికి వచ్చి మనల్ని తిడుతుంది. మనం అందరూ అయిపోక అయ్యగారిని తిడుతుంది. కళ్ళలో కనబడుతున్నాడు కానీ ఈదిలో కనబడతలేదు. మా ఈదంతా రావట్లేదు. మెలకువ ఎరిగి ఎంతసేపు చేయాలి అంతసేపు ఏం చేయాలి, అయ్యే ఏ మాటలను ఏ ప్రార్థన చేయాలో ఆ ప్రార్థన అరగంట. ఒకసారి సమాధులకి దగ్గరికి వెళ్తే ఓ పాస్ట్ గారు పెళ్లి కొడుకులాగా మేకప్ అయి వచ్చాడాడు. ఒరే నీకు మెలకువ తెలదరా, బుద్ధి లేదు. అందుకే కొంపలో నుండి కొడుకు పారిపోయాడు అదవా. అందరూ ఏడుతుంటే నువ్వు పెళ్లి కొడుకులాగా ఇన్షర్ట్లు సూట్లు. ఇప్పుడు వచ్చిన వాళ్ళలో సగం మంది సూట్లు వేసుకు ఇంట్లో ఉన్నాయి. అది పెళ్లికి వేసుకెళ్ళవలసినవి అయ్యి. దేవునికి స్తోత్రం. దెబ్బకొర మీదకే సూట్ వేసుకుని వచ్చాడు. ఏమనాలి? మెలకువ లేదు. మెలకువ కలిగి మెలకువ ఎరిగి. దేవునికి స్తోత్రం. ఏది చెయ్యాలంటే మెలకువ ఎరిగి. ఒకసారి చాలా దూరంగా కట్టారని పొరపాటు ఏమో అనుకుంటాను. ఏం పర్లేదు. మెలకువ దేవుడే నడిపించి దేవుడే చేయించాడు. మేము చేయాలంటే చేయలేము. ఎప్పుడు దాన్ని వద్దనుకున్నా మన డబ్బులు మనకు వచ్చేస్తాయి. అప్పుడప్పుడు బాధపడుతుంటాం దూరం ఏమో అనుకుని. నా బాధ ఆలకించి దేవుడు మళ్ళీ దగ్గరలో ఒకటి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మెలకువ కలిగి ఉండాలి. మెలకువ ఏ సన్నిధికి వెళ్తున్నాం, మెలకువ మళ్ళీ మెలకువ ఎరిగి. చూడ్డానికి కలర్ఫుల్గా ఉండేదా, బయట పొగడబడుతున్నదా? ఎరిగి దేవునికన్నా ఎక్కువ హెచ్చింపబడుతున్నదా? ఏ సహవాసంలో ఉన్నాం, ఎంత డబ్బు సంపాదిస్తున్నాం, మెలకువ ఎరిగి దానిని సద్వినియోగం.